సుబ్బారావు నగర్లో హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి రెండు ఇళ్ళు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. గుత్తి మరియమ్మ, గుత్తి కామరాజు, గుత్తి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీదట వారికి చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము ఉండలేకపోతున్నామండి, ఏమీ లేవు, మొత్తం అంతా కాలిపోయినాయి, సుమారు 10 లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రగ్గులు కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది. అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి, గర్భిణీ స్త్రీ పడుకోవడానికి మంచం లేదు, బియ్యం డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి సామాన్లన్నీ కూడా వీటితో అవదు, ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయినాయి. ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, డబ్బు అన్నీ కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ వీళ్ళకి పరిస్థితి బాగోలేదు, మీరు ఏదైనా చేయమని. కానీ ఎంఆర్ఓ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు, ₹1 కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు. మరి ఇలా సడన్గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చాడట, ఎవరో కొంచెం సందాలు వేసుకుని కొంచెం సామాను కొనిస్తే అవి పంచిపెట్టడానికి వచ్చి ఎమ్మెల్యేని అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పకుండా ఇలాంటివి ఏముండవు, మా వాళ్ళ దగ్గర సందాలు వసూలు చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పాడంటే ఇది కరెక్ట్ కాదు. నేను హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడతా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాంట్లో ₹2,50,000 ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది. అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం కాగా వారు పూర్తిగా నిరాశ్రయలేయటం జరిగింది. గతంలోనే మా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు విశ్వేశ్వరరెడ్డి గారి వారికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎవరమ్మా పట్టుకోండి అలా పట్టుకోండి అమ్మ చాలు.